అర్జెంట్గా వీళ్ళతో మాట్లాడాలి. అస్సలు ఇక్కడ సమస్య అంతా కావ్యాన్ని తిరిగి పొందడంలోనే ఉంది. అంత పెద్ద బ్యాక్గ్రౌండ్ అనుకోలేదురా దయ్యాంది. అదంతా వదిలేయన్రా. ఇప్పుడు కావ్య మళ్ళీ నాకు దక్కాలి అంటే ఏం చేయాలి చెప్పండ్రా. ఎస్ ముందది థింక్ చేయడం బెటర్. అది తెలియాలంటే మళ్ళీ ఆ దమయంతి నాటకం ఖచ్చితంగా చదవాలి. వెరీ ఇంట్రెస్టింగ్. అందరం కలిసి డ్రామా వేద్దాం. ఏంది చేసేది? అసలు ఏమైందో మనకేమైనా తెలుసా? అదెప్పుడు అంతరించిపోయింది కాబట్టే మళ్ళీ చేయాలి. మరెలా? మళ్ళీ ఆ నాటకం గుర్తు రావాలంటే కౌశిక్కు గతం గుర్తు చేయాలి. ఆ గతం గుర్తు రావాలి అంటే ముందు కావ్య ఎక్కడుందో తెలియాలి. అసలు కావ్య ఎటెళ్ళిందో తెలియట్లేదు. ఇక్కడ అసలు లేనే లేదు. ఎంత వెతికినా కనబడతలేదు. వీళ్ళందరినీ నమ్ముకుంటే కాని పని. ఒక్కసారి నేనే ఈ అమ్మాయిని వెతకడం బెటర్. కావ్య, ఎలాగైనా నేను నిన్ను దక్కించుకుంటా. हेलो भैया। हाँ, ये लड़की को कहाँ पे भी देखा भाई? 1 मिनट रुको। नहीं मालूम भाई। नहीं देखा? नहीं देख रहा। हाँ ठीक है भाई, मैं आ रहा हूँ। अब्बा, సారీ బ్రో, సారీ బ్రో. ఈ అమ్మాయిని ఎక్కడన్నా చూసారా బ్రో? అయినా ముందలు చూసిపోనిచ్చు రోడ్డు మీద. అది కాదు బ్రో. యాడ్ నుంచి వస్తారా మీరు? థ్యాంక్ యూ. ముందు పోరో ఎప్పో బ్రదర్, ఇక్కడ ఎవరన్నా అమ్మాయిని చూసారా బ్రో? అటన్నా ఇటన్నా ఎవరన్నా? తెలియదు బ్రో. అటెళ్ళి చూడండి. అటెళ్ళారా బ్రో? ఎక్కడ నెత్కాలి కావ్య? ఎంత నెత్కాలి కావ్య? ఎక్కడున్నావు కావ్య? ఎక్కడున్నావు? ఎక్కడికి వెళ్ళావు కావ్య? అంగుళం అంగుళం వెతుకుతున్నాను కావ్య. ఇంత పెద్ద సిటీలో ఎక్కడాన్ని వెతకాలి కావ్య? బాబు బాబు ఏ బాబు, ఎవరు సార్ మీరు? అసలు ఏం జరిగింది బాబు? ఏదో కోల్పోయినట్టుగా కనపడుతున్నావు. సార్, నేను ఎంతగానో ప్రేమించే అమ్మాయి నాకు తెలియకుండానే మిస్ అయిపోయింది సార్. అవునా? ఎక్కడికి వెళ్ళిందో తెలియదు సార్. అమ్మాయి నువ్వేమైనా గొడవపడ్డారా? లేదు సార్,
అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ ఏమైనా ఒప్పుకోలేదా? అదేం లేదు సార్. మరి నీకు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదా? అది కూడా కాదు సార్. మరి అసలు ఏం జరిగింది బాబు? ఆ అమ్మాయి ఎక్కడో మిస్ అయిపోయింది సార్. అయినా మీరెవరు సార్? మిమ్మల్ని ఎవరు పంపించారు సార్? నన్నెవరూ పంపించలేదు, నేను ఇక్కడే ఉంటాను. ఆ అమ్మాయి నేను ఎంతో గాఢంగా ప్రేమించాను సార్. ఆ అమ్మాయి నాకు తెలియక అసలు ఎలా మిస్ అయిందో కూడా తెలియదు సార్. ఆ అమ్మాయి గురించే వెతుకుతున్నాను సార్. నాకు అంతా అర్థమైంది, నువ్వేం టెన్షన్ పడకు. నీ మనసుతో గట్టిగా ప్రయత్నించాలి. నీ ప్రేమ నీ కళ్ళ ముందే కనిపిస్తుంది. నీకు జరిగే ప్రతి సంఘటనలకు ప్రశ్న నువ్వే, సమాధానం సరే సార్. నువ్వే. ఉంటా మరి, జాగ్రత్త. సరే సార్. థ్యాంక్ యూ సార్. నమస్తే మల్లేష్ అన్న. నమస్తే, రండి అన్న రండి. నమస్తే నమస్తే. అన్న డీల్ గురించి మాట్లాడన్నా. మల్లేష్ అన్న తించాయ్. ఇంకేమన్నా ముచ్చట్లు ఏమన్నా మొన్న డీల్ చేసినావు గురించి కదా, చెప్తాను ఏమైందన్నా? చెప్పండి. మరి ఇప్పుడు ఒక డీల్ వచ్చింది, దాని గురించి మాట్లాడదామని వచ్చినాం. ఆ అమ్మాయిని గుర్తుపెట్టినవారా? అదేరా అక్కడ ఆ రోజు అమ్మాయి బ్యాగ్ రా. అవును అమ్మాయి కదా. ఆ అమ్మాయి అసలు ఇక్కడికి ఎందుకు వచ్చింది? అసలు ఎలా వచ్చింది అడిగి తెలుసుకుందాం. నడు అన్నాడు. నడు. హలో మేడం. గొడవ ఏంటి అక్కడ? ఏం మేడం ఇక్కడ ఉన్నారు? అరే సార్ రాలేదా మేడం? మేడం ఒక్కరే వచ్చిరా? ఏంటి మేడం మమ్మల్ని గుర్తుపట్టలేదా? కావ్య కావ్య కావ్య, అరే ఆ రోజు మీరే కదారా? మీరే కదారా? రేయ్ మీరే కదారా ఆ రోజు? ఆ రోజు అరే మీరే కదారా చేసిందా? రేయ్ మీరే కదారా? ఏం చేశారా నా కావ్యని? ఏం చేశారా? ఏం చేశారా? ఏం చేశారా? ఏం చేశారా? కావ్య 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 చూడు కావ్య. రేయ్ ఏం చేశారా ఆ అమ్మాయిని? ఏం చేశారా? కావ్య మేడం కావ్య ఏం చేశారా? చెప్పండి రా. రేయ్ ఏం చేశారా ఆ అమ్మాయిని? ఏం చేశారా? అసలు ఎలా అయిపోయిందిరా కావ్య? కావ్య కావ్య చూడు, ఒక్కసారి చూడు కావ్య. కావ్య వెళ్దాం పద. వావ్, కావ్య దొరికింది. అబ్బా, ఎట్ లాస్ట్ కావ్య దొరికింది. ఐఎమ్ వెరీ హ్యాపీ. కావ్య, నువ్వు లవ్ యూ బేబీ. థ్యాంక్ గాడ్. దొరుకుతావు అనుకోలే, చాలా కష్టపడినాను. కావ్య థ్యాంక్ గాడ్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. అండ్ అందరికీ రేపు బిగ్ 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 సర్ప్రైజ్. లవ్ యూ డార్లింగ్. I love you. I love you, baby. I love you. దయ్యం నేనేం చేయలేదా? దయ్యం నిన్ను వదిలిపెట్టిందా? అదే వదిలేసిందా? నువ్వు తప్పించుకునొచ్చావా? వాట్? దయ్యమేంటి? నన్ను దయ్యం ఎత్తుకెళ్ళలేదు, కాకెత్తుకెళ్ళలేదు. అయినా మీరంతా ఎవరు? మేమంతేవరమా? అవును, ఎవరు మీరంతా? మా అందరినీ మర్చిపోతే మర్చిపోయావులే, అట్లీస్ట్ కౌశికైనా గుర్తులేడా నీకు? కౌశిక్ ఎవరు? నీకై తప్పించి నశించి కృషించిపోయిన ఓ ప్రేమికుడు. తనెవరో కూడా నాకు తెలియదు. ఫస్ట్ టైం చూస్తున్నా. కౌశిక్ ఎవడో తెలియదు అంటుందిరా. లవ్ చేసిన అమ్మాయి కళ్ళ ముందే ఉండి కూడా గుర్తుపట్టకుండా ఉంటే అంతకన్నా వేస్ట్ లైఫ్ ఉంటుందారా? నేనున్నగా, నువ్వేం టెన్షన్ పడకు. ఎలాగైనా కావ్యని మన డ్రామాలో యాక్ట్ చేపిస్తే చాలు. నీ ప్రాబ్లం క్లియర్ అవుతుంది, నీ కావ్య నీకు దక్కుతుంది. నో, నాకు యాక్టింగ్ కూడా తెలియదు. మాకు మాత్రం తెలుసా, మనం ఏం చేస్తే అదే యాక్టింగ్. నాకు ఇంట్రెస్ట్ లేదు. జస్ట్ ఫర్ ఫన్. నాకు మాత్రం చాలా ఇంట్రెస్ట్. జస్ట్ సరదాగా చేద్దాం, యాక్టింగ్ ఇంపార్టెంట్ కాదు. చేద్దాం 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 చేద్దాం. ఓకే ఓకే, ఫస్ట్ మీరు స్టార్ట్ చేయండి. ఇంట్రెస్ట్ అనిపిస్తే చేద్దాం. Yes. అతడట్లా అడవిలో వేటకు వెళ్తుండగా ఆ లేడీ పొదలలో దూరింది. అడివంతా జల్లడించగా ఆ లేడీ అదృశ్యమైంది. ఏడ్చావు. ఇది చూడు,
I found a criminal at the basement house. He is psychopath and womanizer like you. ఏయ్ దొరికిపోయావు నా కళ్ళలోకి చూడరా నా నడకతో నీ మతి పోగొట్టేస్తా ఉమనైజర్ ఏం చేయమంటే ఏం చేస్తుండ్రా నేను చెప్తాను చూడండి. ఆచార్యదేవా ఏమంటివి జాతి నెపమున సూతసుతున కిందు నిలువ అర్హత లేదంటివా. ఎంత మాట ఇది క్షత పరీక్షయే గాని క్షత్రియ పరీక్ష కాకూడదు. ఇది కుల పరీక్షయే అందువా. నీ తండ్రి భరద్వాజును నీ జననమెట్టిది, అతి జుగుప్సకరమైన నీ సంభవమెట్టిది. మట్టి కుండలో పుట్టితివి కదా, నీదియే కులము.